ఇదే బాగుందా, ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? లేదు, ఇంటికి వచ్చి బాగుండలేదు. ఆడ ఎక్కడో ఉంటాడు, వాడి దగ్గరికి మేము వెళ్ళి తీసుకునేటప్పటికి వాడు పారిపోయేటోడు. ఒక నెల బియ్యం కూడా వచ్చే కావు మాకు. పిఠాపురానికి రోడ్లు పడ్డాయా? పడ్డాయి. బాగా పడ్డాయా? బస్సులు తిరుగుతున్నాయమ్మా? తిరుగుతున్నాయి, ఫ్రీ బస్సు. నేను అందులోనే వచ్చా. మరి తన్నుకోవట్లేదా బస్సుల్లో? బస్సుల్లో ఆడోళ్ళు ఎప్పుడు ఉండేదేగా, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటాము, ఆడోళ్ళు వదలముగా. అట్లానే. సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారమ్మా మీ దగ్గరికి? వచ్చారు. మరి కలిసారా మీరు? లేదు, జనంలో కలవలేకపోయాను. మరి ఎట్లా అనిపించింది? పాత పాలన బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. వైఎస్సీపీది ఏం బాలే. తల్లికి వందనమా? మా పాపది అయిపోయింది చదువు. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పడిందా? పడింది. అందరికి పడిందా, ఒక్కరికే పడిందా? అందరికి పడింది. మా ఇంటి దగ్గర జమ్ములొచ్చిన పిన్ అని ఒక ఉంది, వాళ్ళ మనవలు ముగ్గురికి పడి. ఇప్పుడు అమ్మఒడి బాగుందా, తల్లికి వందనం బాగుందా? అదే బాగుంది. తల్లికి వందనమే బాగుంది. తల్లికి వందనం బాగుందా? అమ్మఒడి బాలే. ఎందుకు బాలేదు? నాకు నచ్చలేదు. అప్పుడు పడిందిగా. టీడీపీ అని లేదు, జనసేన అని లేదు, వైసీపీ అని లేదు. ఎవరు ఏమి చేసేదేమీ లేదు. పెన్షన్ ఇస్తున్నారు నాకు. నేను హ్యాండిక్యాప్ని, నాకు హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుంది. అప్పుడు 3000 అప్పుడు 3000 అందరితో పాటు మాకు ఏదో అంటారు చూసేవా, నలుగురితో నారాయణ, కులంతో గోవిందాన్ని, అలాగే గోవిందాన్ని ఇచ్చేటోళ్ళు అంతే. ఎప్పుడో ఫస్ట్ 4వ తారీఖు 6వ తారీఖు ఇచ్చేటోళ్ళు. అది పాత నోటులు, చిరిగిపోయిన నోట్లు ఇచ్చేటోళ్ళు. అవి మేము మార్చుకోలేక సచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తే పైన వచ్చినాయి, మేమేం చేసేది అనేవారు. ఒకసారి నాకు 200 నోట్లు మారలే, 20 కాగితాలు. నాకేం భయం లేదు, కానీ ఏం చేసినా పర్లే చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు అసలు? ఏమో అదైతే నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలు బాలే. వైఎస్ఆర్సీపీ మాటలు బాలే. కూటమి మాటలు మంచిగా, వాళ్ళు మంచిగా మాట్లాడితే బాగుంటాయి, వాళ్ళు కూడా చెడుగా మాట్లాడితే వాళ్ళు ఏటి చేయలేము. ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి అయింది ఆంధ్రప్రదేశ్ కూటమి? పర్లేదు, కొంచెం పర్లేదు. మాకైతే బెస్ట్ అనిపిస్తుంది. అది ముందు కన్నా ఇప్పుడు బెస్ట్. మాకు మేము మధ్య తరగతి వాళ్ళు, మాకు తగ్గట్టు కూరగాయలు అయితేనే ఏవైతేనే మాకు అందుబాటులో ఉన్న రేట్లు ఉన్నాయి. అప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం చెప్పకూడదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జస్ట్ ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారు, కూటమి వాళ్ళు పనులు ఏం జరగట్లేదు. అదేం లేదు, అది అంత అబద్ధం. మేము చూస్తున్నాం కదా కల్లారా. ఇల్లు వచ్చిందా అమ్మా? ఇల్లు వచ్చిందా? యాది? మాకు ఇల్లు కట్టి ఏం రాలేదు సార్. వైఎస్ఆర్సీపీలో స్థలం వచ్చింది. ఆ స్థలం వచ్చింది, కానీ అది కట్టిస్తాను అన్న ఆయనే ఇప్పుడు వచ్చి కట్టివ్వడం కాదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం అడిగారా? ఈ ప్రభుత్వంలోనా? ఇంకా ఎవరిని మేమేమీ అడగలేదండి, చెప్పకూడదు. నేను కలవలేదు. ఎందుకు కలవలేదు? నాకు ఇల్లు లేదు, కానీ నేను కలలేదు. నాకు ఒక్కదానికే కాదు కదా, నేను వెళ్ళినా నాకు ఎవరు రెస్పెక్ట్ ఎవరు, నాకు పని అవుతుందో అవ్వదు అని నేనే వెళ్ళలేదు. కావాలి. ఇల్లు కట్టిస్తే ఎందుకు తీసుకోము? మా కూటమి ప్రభుత్వాన్ని అడుగుదామని చూస్తున్నాం. ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మా ఇంటి దగ్గరనే కదా, ఆయన వెళ్ళి అడగాలంటే మేము అడగచ్చు, కానీ నేనే వెళ్ళట్లే. ఏంటో ఆ జనంలో, ఆ రద్దీలో వెళ్ళలేక నేను వెళ్ళలేకపోతున్నాను.